ప్లాంట్స్ కార్బన్ డైఆక్సైడ్ను స్టొమాటా నుండి తీసుకుంటాయి అని చెప్పుకున్నాం కదా. ఈ స్టొమాటా అంటే ఏంటో చూద్దాం. స్టొమాటా అనేటివి మనకు నోస్ ఎలా ఉందో అలాగే ప్లాంట్కి స్టొమాటా అనేది ఉపయోగపడుతుంది. ఈ స్టొమాటా ఎక్కడ ఉంటాయంటే లీఫ్లో ఉంటాయి, లీఫ్ సర్ఫేస్ మీద ఉంటాయి అన్నమాట. స్టొమాటా ఆర్ టినీ పోర్స్ ఆన్ లీవ్స్ కంట్రోల్డ్ బై గాడ్ సెల్స్. ఇవి లీఫ్ సర్ఫేస్ పైన ఉండేటటువంటి చిన్న చిన్న రంధ్రాలు. లీఫ్ ఉంది కదా, లీఫ్ యొక్క క్రింది భాగంలో ఉండే సర్ఫేస్ పైన ఇలాంటి స్టొమాటా అనేటటువంటి నిర్మాణాలు ఉంటాయి. మనకి ఎలా నోస్ ఎలా ఉంటుందో ఇలా స్టొమాటా అనేటివి చాలా ఉంటాయి. ఇలా లీఫ్ లో చూస్తే చూడండి, అలాంటి రంధ్రాలు ఏమైనా కనిపిస్తున్నాయంటే ఇక్కడ కనిపించవు. ఈ పైనుండే లేయర్ ని తీసుకొని మనం మైక్రోస్కోప్ లో చూస్తే స్టొమాటా చిన్న చిన్న రంధ్రాలు అనేటివి మనకి కనిపిస్తాయి. ఎందుకంటే అవి చాలా చిన్నవిగా ఉంటాయి కాబట్టి మనం ఇలా డైరెక్ట్ గా చూస్తే కనిపించవు, మైక్రోస్కోప్ లో చూస్తే కనిపిస్తాయి. చూడండి, వీటి చుట్టూ బీన్ షేప్ ఉండేటటువంటి గార్డ్ సెల్ బీన్ షేప్ లో ఉండడం వల్లనే ఇవి స్టొమాటల్ పోర్ అనేది ఏర్పడుతుంది, అంటే మధ్యలో రంధ్రం ఏర్పడుతుంది అనమాట. ఈ చుట్టూ ఉండే బీన్ షేప్డ్ సెల్స్ ఏమని పిలుస్తాం మనము, గార్డ్ సెల్స్ అంటాం. ఈ లీఫ్ పోర్ అనేది ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ అనేది దాని మెకానిజం అనేది దేని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అంటే, దే ఓపెన్ గాడ్ సెల్స్ అబ్జర్వ్ వాటర్ అండ్ క్లోజ్ వెన్ దే లాస్ వాటర్. ఈ గాడ్ సెల్స్ లేకి వాటర్ ఎప్పుడైతే వస్తుందో ఇవి ఉబ్బుతాయి, అప్పుడు ఇక్కడ ఉండే రంధ్రం ఓపెన్ అవుతుంది. అలాగే ఈ గాడ్ సెల్స్ నుంచి వాటర్ బయటికి వెళ్ళిపోయినప్పుడు ఇవి ష్రింక్ అయిపోయి ఇక్కడ ఉండే పోర్ అనేది క్లోజ్ అయిపోతుంది. అంటే ఈ గాడ్ సెల్స్ లోకి వాటర్ రావడము, గాడ్ సెల్స్ నుంచి బయటకు వెళ్ళడం అనే దాని మీద డిపెండ్ అయి ఉంటాయి, ఇవి ఓపెన్ లో ఉన్నాయా క్లోజ్ లో ఉన్నాయా అని. మరి వీటి వల్ల ఉపయోగం ఏంటి స్టొమాటా నుంచి వల్ల అంటే, స్టొమాటా హెల్ప్ ఇన్ గ్యాస్ ఎక్స్చేంజ్ అండ్ ట్రాన్స్పిరేషన్. మనం చెప్పుకున్నాం కదా, ఫోటోసింథసిస్ ప్రాసెస్ జరగాలంటే కార్బన్ డైఆక్సైడ్ అవసరమని. ఆ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ అనేది దీని ద్వారానే లీఫ్ లోనికి వస్తుంది. అలాగే ఫోటోసింథసిస్ లో తయారైనటువంటి ఆక్సిజన్ కూడా ఈ లీఫ్ పోర్ ద్వారానే, అంటే స్టొమాటా నుండి బయటికి వస్తుంది. ఇంకా ఎక్సెస్ వాటర్ ఉంటుంది కదా ప్లాంట్ లో, ఎక్సెస్ వాటర్ కూడా ఈ స్టొమాటా నుంచే బయటికి పంపించబడుతుంది. ఆ ప్రాసెస్ ని మనము ట్రాన్స్పిరేషన్ అని చెప్తాం. స్టూడెంట్స్ ఈ పిక్చర్ ని గుర్తుపెట్టుకోండి, ఈ పార్ట్స్ కూడా గుర్తుపెట్టుకోండి. చూడండి, ఈ మధ్యలో ఉండేది స్టొమాటల్ పోర్, దీని చుట్టూ బీన్ షేప్డ్ గాడ్ సెల్స్ అనేటివి ఉంటాయి, దీనిలో క్లోరోప్లాస్ట్లు కూడా ఉంటాయి. దీని పిక్చర్, దీని నేమ్ ప్లస్ దీని ఫంక్షన్ ఏంటి అనేది గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. చూడండి, దీని పేరేంటి, స్టొమాటా వల్ల ఉపయోగం ఏమి ప్లాంట్ కి, స్టొమాటా హెల్ప్ ఇన్ గ్యాస్ ఎక్స్చేంజ్ అండ్ ట్రాన్స్పిరేషన్. ఫంక్షన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే మనకు నోస్ ఎలాగో మనం గాలి పీల్చుకోవడానికి నోస్ ఎలా ఉపయోగపడుతుందో, ప్లాంట్ కూడా గాలి తీసుకోవడానికి, అంటే CO2 తీసుకొని O2 బయటికి పంపించడానికి, ఎక్సెస్ వాటర్ ని బయటికి పంపించడానికి స్టొమాటా అనేది యూజ్ అవుతుంది.